అందరూ బాగుండాలండి. ఈరోజు చేసే వంట అండి మనం పకోడీ చేసుకుందాం, పెసరపప్పు పకోడీ. ఈ పెసరపప్పు పకోడీకి ఏమేమి కావాలో చూసుకుందాం. దాంతోపాటు గ్రీన్ చిల్లీ సాస్ కూడా చేసుకుందాం. ఇది చూసుకుందాం ఏమేమి కావాలో. పెసరపప్పు నేను గ్లాసు పెసరపప్పు నానబోసానండి. 3 స్పూన్లు శనగపప్పు వేసాను. నా గుప్పెడితో గుప్పెడు బియ్యం నానబోసానండి. అందులో అవి ముందే నానబోసి కడిగి పెట్టేసుకున్నాను నేను నీళ్లు పడాలని. కావాల్సింది మెయిన్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను కొంచెం వేస్తే వేస్తా, లేకపోతే లేదు వేసుకోవచ్చు. ఏమో గ్రీన్ చిల్లీ సాస్కేమో మిర్చి అండి. మనం గ్రీన్ చిల్లీ అన్నాం కదా, ఈ మిర్చి, సాల్ట్, పకోడీలకు కూడా సాల్ట్ అండి. జీలకర్ర పకోడీకి, మిర్చి సాస్కి, బెల్లం సాస్కి, చింతపండు సాస్కి, గ్రీన్ చిల్లీ సాస్కి. చిల్లీ సాస్కి ఇవి తీసేసుకున్నాము అండి. సాల్ట్ వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ మిర్చి మీకు ఎంత సాస్ కావాలనుకుంటే అన్ని మిర్చి తీసుకోండి. దానికి సరిపడా సాల్ట్, దానికి సరిపడా బెల్లము, సరిపడా చింతపండే తీసుకోండి. ఇప్పుడు మనం మిర్చిలో సాల్ట్, చింతపండు వేసుకున్నాం కదా, ఇది కొంచెం తిప్పేటప్పుడు బెల్లం వేసుకుందామండి. కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకొని ఆ ఈలోపు మనం పెసరపప్పు చేసుకుందామండి పకోడీకి. మనము ఇందులో వేసేసుకుందాం. మనం మిక్సీ పట్టుకోవడానికి పకోడీకి నానబెట్టుకున్నాం కదా ముందుగానే. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఈ పెసర పకోడీకి అందరూ శనగపిండి తినలేము అంటారండి, సరిపడదు తినలేము అంటారు. దానికోసం మనం ఇలా పెసరపప్పు నానబెట్టి పెసర పకోడీలు వేసుకుందాం. చాలా చాలా బాగుంటాయి. అండి కొంచెం నలిగింది చూడండి, పకోడీకి నలిగిపోయింది. ఇలాగా కొంచెం క్రంచి ఇట్లా ఉండ కూడా ఏం కదండి, పలుగ్గా కొంచెం. అయితే కొంచెం అల్లం వేసి తిప్పుతానండి. లాస్ట్లో సాల్ట్ కూడా కొంచెం వేసి తిప్పుకుందాము. ముందే వేస్తే నీరు అయిపోతుందని సాల్ట్ లాస్ట్లో వేసానండి. ఇది నలిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం దీన్ని. చూడండి ఇందులో వేసేసుకుందాం. కొంచెం ముందు వేసాం, ఇంకా కొంచెం ఉన్నాయి కదా, ఇప్పుడు అవి కూడా వేసేసుకుందాం. మళ్ళీ తిప్పుకోవడానికి మిక్సీలో. ఇది కూడా మిక్సీలో వేసి పట్టుకుందాం. కొంచెం బరగ్గానైనా పట్టుకోవచ్చు అండి, మెత్తగా లేకపోయినా కలుపుకుందాం అండి. వేసుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసానండి. కొత్తిమీర 2 కరివేపాకు రెమ్మలు వేసాను. చాలా మంచిది కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు మీరు. తీస్తున్నానండి, అంతా అయిపోయింది మనకు. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను లాస్ట్కి. అంతా అయిపోయాక పచ్చిమిర్చి, మనం ఈ మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను అనుకుంటారు చూసేవాళ్ళు, కానీ కారం లేవండి, అందుకే నేను నిన్నేసాను ఇవి. ఇప్పుడు ఉల్లిపాయలు, మీరు అంత తినలేని వాళ్ళు ఉంటే ఎవరైనా కూడా తగ్గించుకోవచ్చు మిర్చి. నేను ఉల్లిపాయలు కూడా వేసానండి. ఇప్పుడు మొత్తం వేసేసే ఉల్లిపాయలు. జీలకర్ర చాలా చాలా మంచిదండి, ఎక్కువ వాడుకోవచ్చు ఉన్నవాళ్ళు ఇంకా బాగా. జీలకర్ర చాలా మంచిదండి అసలు. కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా మంచిది. నేను తగ్గించేసానండి, కొంచెం కొంచెం వేసాను. తినేవాళ్ళు చాలా చాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు రెడీ అండి. కొంచెం ఉప్పు చూద్దాం దీన్ని పకోడీకి. కొంచెం సాల్ట్ చూద్దాం. చాలా బాగుందండి, సరిపోయింది. ఇప్పుడు ఈలోపు మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని కొంచెం చాలండి, మళ్ళీ ఎక్కువ కాగిన నూనె కూడా వాడుకోకూడదు కదా. గ్రీన్ చిల్లీ చట్నీ చేసుకుందామండి. ఇది కొంచెం నలిగాక బెల్లం వేసుకుందాం. ఇది నలిగిందండి, కొంచెం బెల్లం వేసేసుకుందాం. కొంచెం గ్రీన్ చిల్లీ చట్నీ ఇది అయింది. మళ్ళీ దీన్ని మనం ఉప్పు చూసుకుందామండి, కొంచెం ఎలా ఉందో సాల్ట్, బెల్లం అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. బౌన్లో తీసుకుందామండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ మిక్సీ పట్టే ఇది రెడీ అయింది. మనం చివర్లో తాలింపు పెట్టుకుందాం దీన్ని.
చూడండి పకోడీ. ఇప్పుడు వర్షాకాలం కదండి, పకోడీలు వేడి వేడిగా 4:30 ఏదైనా తినాలనిపిస్తాయండి మీకు. వేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇలా ఫ్రెష్గా మన ఇంట్లో మనం నానబోసి పెసలుండి నానబోస్తే ఇంకా మంచిదండి. పెసలే పోతే నేను పెసరపప్పు ఉంటే పోసాను. అందరికి శనగపిండి పడక పకోడీ తినలేరండి. అయినా మనం పెసలు నానబోసుకొని పెసలతో వేసుకుంటూ కూడా బాగుంటుంది. పొట్టు దీని పెసలు. నేను ప్రస్తుతానికి పెసరపప్పే పోసాను. చూడండి మనకి గోల్డెన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి. చక్కగా రంగు బాగుంది చూడండి. ఇప్పుడు మనకి ఏగిపోయాయి అన్నమాట ఈ పకోడీలు. మనం ఇలా రుచిగా ఎంత బాగా చేసుకుంది, వేడిగా బాగుంటుంది కదండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఇంకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పోపు పెట్టుకుందాం, తిరగమా తీసేసుకుందాము. జీలకర్ర వేసానండి, ఓల్డ్ జీలకర్ర వేసాను, ఏమీ ఇలా తాలింపు గింజలు. అది ఇప్పుడు మాత్రం కొంగు వేస్తున్నాను. కొంచెం ఇంగు వేసానండి, దీంట్లో కొంచెం ఇంగు వేసాను, ఇంకేమీ వేయలేదు నేను. అయిపోయింది ఇది. మనము జీలకర్ర వేసి కొంచెం ఇంగు వేసాను. ఇప్పుడు ఇది మనం గ్రీన్ చిల్లీ సాస్ని ఇదిగో ఇలా తాలింపు వేసేసుకుందామండి. ఇక నేను ఇందులో ఏమి ఎల్లిపాయలు కానీ అలా ఏమి వేయలేదండి. చూడండి అయిపోయింది. బాగా తిప్పిదామండి. తిప్పితే ఈ ఆయిల్ కనపడదు మనకి, పైన ఉంది కాబట్టి కనపడుతుంది. ఇలా నెమ్మదిగా తిప్పండి. ఇది బౌల్ నిండా ఉంది కదండి, అందుకే తిప్పరాలేదు. కొంచెం నెమ్మదిగా తిప్పుకోండి. ఇలాగా ఈ సాస్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార మాత్రం హెల్త్కి మంచిది కాదని వేయలేదు నేను. బెల్లం వేసాను. బెల్లంలో ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. చూడండి మనకు వేడి పెసర పకోడీ రెడీ అయ్యండి. రుచిగా ఆరోగ్యకరంగా పెసర పకోడీ రెడీ. గ్రీన్ చిల్లీ సాస్ కూడా మనకి రెడీ. ఆరోగ్యకరమైనవి మనకి చాలా చాలా ఆరోగ్యం. బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఇలా చేసుకుని వేడిగా ఇలా చూడండి, మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియో చూడని వాళ్ళు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత రుచిగా ఉన్నాయోనండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.